ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలోనున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని న్యాయం చివరికి గెలుస్తుంది అని చెప్పడం. దుర్మార్గులు ఎంతకాలం పాలించినా చివరికి దేవుడు తీర్పు తీరుస్తాడు మరియు నీతిగా బ్రతికే వారికి ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది. దీనిని లోకం మొత్తం చూసి ఒప్పుకుంటుంది. ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు. 1, నీతిమంతులకు ఫలము కలుగును. 2, దేవుడు లోకములో న్యాయము తీర్చును. 3, మనుష్యులు దానిని ఒప్పుకొందురు. మొదటిగా నీతిమంతులకు ఫలము కలుగును అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నిజాయితీగా బ్రతుకుతారో వారికి మొదట్లో కష్టాలు వచ్చినప్పటికీ చివరికి దేవుడు వారికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వారి నీతి వృధా పోదు. ఉదాహరణకు, యోసేపు ఐగుప్తులో బానిసగా ఉన్నప్పుడు తన యజమాని భార్య అతనితో పాపం చేయమని ఒత్తిడి చేసింది. కానీ యోసేపు నేను దేవుని దృష్టిలో పాపం చేయలేను అని ఆ స్థలాన్ని విడిచి పారిపోయాడు. అతడు నీతిగా ఉన్నందుకు అతనికి దక్కినది ప్రశంసలు కాదు, జైలు శిక్ష. అబద్ధపు నింద వేసి అతన్ని జైల్లో వేశారు. దేవుడు యోసేపును మర్చిపోలేదు. సరైన సమయంలో అతన్ని జైలు నుండి బయటకు రప్పించి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. తన నీతికి ప్రతిఫలంగా గొప్ప అధికారాన్ని పొందాడు. ప్రియులారా, ఫలము అనేది ఎల్లప్పుడూ వెంటనే రాకపోవచ్చు. రైతు విత్తనం వేసిన వెంటనే పంట కోయలేడు. దానికి కొంత సమయం పడుతుంది. అలాగే నీతిమంతుల బ్రతుకులో కూడా ఆశీర్వాదం రావడానికి సమయం పట్టవచ్చు, కానీ అది నిశ్చయముగా వస్తుంది. 2, దేవుడు లోకములో న్యాయము తీర్చును. పాపం చేసేవారు, అన్యాయం చేసేవారు తమకు ఏ శిక్ష పడదు అని అనుకోవచ్చు, కానీ దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. సరైన సమయంలో ఆయన తీర్పు తీరుస్తాడు. ఉదాహరణకు, ఐగుప్తు రాజైన ఫరో ఇజ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసుకొని వారిని క్రూరంగా హింసించాడు. దేవుడు మోషేను పంపి ప్రజలను వదిలేయమని అడిగినప్పుడు ఫరో అహంకారంతో, యెహోవా ఎవడు, నేను ఇజ్రాయేలీయులను పోనీయను అని అన్నాడు. అతడు తన సైన్య బలం చూసుకొని విర్రవీగాడు. కానీ దేవుడు 10 తెగుళ్లతో ఐగుప్తును మొత్తాడు. చివరికి ఫరో సైన్యం అంతా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత శక్తివంతమైన రాజు అనిపించుకున్న ఫరో దేవుని తీర్పు ముందు నిలవలేకపోయాడు. దేవుడు బాధితుల పక్షాన న్యాయం తీర్చాడు. ప్రియులారా, దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. మనుషులు సీసీ కెమెరాల నుండి తప్పించుకోవచ్చు, కానీ దేవుని కంటి నుండి తప్పించుకోలేరు. అన్యాయం చేసేవారు తాత్కాలికంగా గెలవచ్చు, కానీ అంతిమ విజయం న్యాయానిదే. 3వదిగా మనుష్యులు దానిని ఒప్పుకొందురు అని ఉంది. దేవుడు చేసే కార్యాలను చూసినప్పుడు దేవుణ్ణి నమ్మని వారు లేదా అన్యజనులు కూడా నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయం తీరుస్తాడు అని ఒప్పుకుంటారు. ఉదాహరణకు, బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి అందరూ దానికి మొక్కాలని ఆజ్ఞాపించాడు. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలను వారు మేము మా దేవునికి తప్ప ఎవరికి మొక్కము అని నిరాకరించారు. రాజు కోపంతో వారిని మండుచున్న అగ్నిగుండంలో పడేశాడు, కానీ అగ్ని వారిని కాల్చలేదు. వారి శరీరానికి చిన్న గాయం కూడా కాలేదు. పైగా అగ్నిలో 4వ వ్యక్తి వారికి తోడుగా ఉండడాన్ని రాజు చూశాడు. అహంకారి అయిన రాజు ఆశ్చర్యపోయి, షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడు స్తుతింపబడునుగాక, ఈ విధంగా రక్షించగల దేవుడు మరి ఎవడునూ లేడు అని అందరి ముందు ఒప్పుకున్నాడు. నీతిమంతులను దేవుడు కాపాడిన తీరును లోకం ఒప్పుకుంది. ప్రియులారా, నీతిమంతులకు దేవుడు చేసే మేలును లేదా దుర్మార్గులకు ఆయన విధించే శిక్షను చూసినప్పుడు సాక్ష్యం అంత బలంగా ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఎంత అన్యాయం పెరిగిపోయినా మనం మాత్రం నీతిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఆయన సమయం కోసం ఓపికగా ఎదురు చూడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయం ఆలస్యం అవ్వచ్చేమో గాని దేవుడు అన్యాయం మాత్రం చేయడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలోనున్నాడనియో మనుష్యులు ఒప్పుకొందురని, దుర్మార్గులు ఎంతకాలం పాలించినా చివరికి నీవు తీర్పు తీరుస్తావని మరియు నీతిగా బ్రతికే వారికి ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, రైతు విత్తనం వేసిన వెంటనే పంట కోయలేడని, దానికి కొంత సమయం పడుతుందని, అలాగే నీతిమంతుల బ్రతుకులో కూడా ఆశీర్వాదం రావడానికి సమయం పట్టవచ్చు, కానీ అది నిశ్చయముగా వస్తుందని నీవు తెలియజేశావు.
గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏది ఏమైనా మేము నీతిగా జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. కొన్నిసార్లు అన్యాయం చేసేవారు తాత్కాలికంగా గెలవచ్చు, కానీ అంతిమ విజయం న్యాయానిదే గనుక నీవు ఆకాశం నుండి చూచుచున్నావు గనుక నీ కంటి నుండి ఎవరూ తప్పించుకోలేరు గనుక మేము నీ సమయం కోసం ఓపికగా ఎదురు చూసే వారంగా ఉండుటకు కృపచూపమని. షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె నీ కోసం నిలబడి నిన్ను మహోపర్చే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.